హాయ్ అండి. గుత్తి వంకాయ కర్రీ అయితే టేస్ట్ బావుందండి. అలాగే కరివేపాకు పొడి కూడా ఎలా ఉంది ఏంటనేది మీకైతే చూపిస్తున్నానండి. కరివేపాకు పొడి నోట్లో పెట్టుకోగానే స్పైసీగా చాలా అనిపించిందండి. అలాగే గుత్తి వంకాయ పెట్టుకుంటే అబ్బా! కమ్మగా అనిపించిందండి నోటికైతే. ఎలా చేసుకోవాలి ఏంటైతే చూపిస్తానండి. బాండి పెట్టుకొని పల్లీలైతే ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు ఫ్రై అయినాక కొంచెం కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత నువ్వులు, మసాలాలు నెక్స్ట్ ఏమో గసగసాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకొని ఫ్రై చేయాలండి. వీటి మీద అయితే మూత పెట్టితే మనకైతే ఫ్రై అవుతాయండి. ఈలోపు అయితే మిక్సీ జార్లో ఈ మసాలాలు వేసుకొని 2 టమాటాలు, 2 ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ చింతపండు, పసుపు, కారం, సాల్టు, వెల్లుల్లి, అల్లం వేసుకోవాలండి. వేసుకొని దీన్నైతే మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలండి. ఈలోపు అయితే మనకి వంకాయలు అయితే ఫ్రై అయిపోయాయండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ మసాలానైతే వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై అయిపోయినాక గుత్తి వంకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకున్నట్లయితే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి.